ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి రాత్రికి రాత్రే జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది. అయితే ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, వారికి జరిగేది తెలిస్తే ఎందుకు గుండె దద్దరిల్లుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తుల కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా వీరు ఎవరినైనా ఇష్టపడితే అధికంగా ఇష్టపడతారు. కానీ వీరిని అంటే అనవసరంగా అకారణంగా వీరిని ఎవరైనా నిందించటం కానీ ఎవరైనా ఏదైనా అనటం కానీ చేస్తే వీరు అస్సలు కూడా ఓర్చుకోలేరు. అలానే అలాంటి వ్యక్తులతో స్నేహం చేయటానికి కూడా అస్సలు ఒప్పుకోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే అధికమైనటువంటి అంటే ఆలోచన ఉంటుంది. అలానే వీరు ఎవరినైనా ఎంతగా ఇష్టపడతారో అంతకు మించినటువంటి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దేన్నైనా ఆచితూచి ఆలోచిస్తూ ఉంటారు, ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు, దేన్నైనా చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతూ ఉంటారు. అధిక ప్రసంగం అనేది అస్సలు చేయరు. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, అనవసరంగా ఉండటం కానీ, అనవసరంగా మాట్లాడటం కానీ, ఇలా వీరు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి పనులు అనేవి అసలు చేయరు. వీరి తాహతకు తగ్గట్టుగా వీరు మెదులుకుంటారు. అంతే తప్ప ఎక్కువగా ఏ విషయాన్ని కూడా తీసుకోరు. దేన్ని కూడా అంత ఈజీగా అంటే ఎక్కువగా తీసుకోరు. వీరికి ఎంతలో ఉంటుందో అంతవరకు మాత్రమే, అంటే చేయి ఉన్నంత వరకే చాచాలి అన్నట్లుగా అంతవరకు మాత్రమే వీరు ఉంటారు తప్ప అంతకు మించి వీరి యొక్క సంపాదనకి మించి ఖర్చులు చేయటం కానీ, అలానే వీరి యొక్క శక్తి సామర్థ్యాలకు మించి ఉండటం కానీ అస్సలు చేయరు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే అలానే వీరికి ఎప్పుడైనా సరే ఒక జీవితంలో ఎదగాలి అనే ఆలోచన, ఆసక్తి, ఇక వీరు జాతకంలో ఉన్నటువంటి దానికంటే కూడా కష్టాన్ని నమ్ముకుంటారు. అంటే కష్టపడి పైకి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే వీరి యొక్క జాతకం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి దానిపైన దృష్టిని వీరు పెట్టరు. కానీ కొన్నిసార్లు వీరి జాతకంలో ఉన్నటువంటి చెడు దోషం, చెడు ప్రభావాల వల్లే వీరికి అనేక రకాల కష్టాలు, అలానే అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీరి జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే గనక కొన్నిసార్లు అనుకున్నటువంటివి ఏవైనా సరే సాధించి తీరుతారు. అలానే అనుకోకుండా కొన్ని విషయాలలో వీరు అజాగ్రత్త పడుతూ ఉంటారు. తెలుసో తెలియకో జరిగిపోయేటటువంటి పొరపాట్లకి అంటే చాలా రకాల బాధలను, అనేక రకాల సమస్యలను వీరే అనుభవిస్తారు. కానీ ఇతరులతో మాత్రం ఆ యొక్క బాధలు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క సమస్యలను పొరపాటును కూడా చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. ఇతరులతో వీరి యొక్క కష్టాన్ని, సమస్యలను చెప్పుకోరు. ఎంత బాధ ఉన్నా, ఎంత సమస్య ఉన్నా, ఏది ఉన్నా వీరు మాత్రమే ఆ యొక్క కష్టాన్ని, ఆ యొక్క సమస్యని, ఆ యొక్క బాధను మోస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో
ఎలాంటి సమస్యలను అయినా తమలో తామే దాచుకుని ఉంటారు. అయితే కొన్నిసార్లు పట్టుదల మాత్రం వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో వీరు ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి కోరికతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అలానే అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధిస్తూ ఉంటారు. వీరు అనుకున్నది సాధించటం కోసం ఎంత కష్టమైనా సరే పడుతూ ఉంటారు. అనుకున్నది సాధించటం కోసం ఎన్ని రకాల అంటే కష్టాలను అయినా ఎదుర్కొంటారు. కానీ వీరు అనుకున్నది సాధించకుండా మాత్రం వదలరు. అలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సాధించాలి అనే ఆలోచన, ఆసక్తి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబరీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా వీరు నెమ్మదిగా పరిష్కరించుకుంటారు. అంతే తప్ప భయపడి మాత్రం ఏ రోజున ఉండరు. భయం అనేది వీరికి అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు. భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కొన్నిసార్లు తెలియకుండానే ఎక్కువగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే వీరికి తెలియకుండానే కష్టాలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీరు చేయని తప్పులకి, పొరపాట్లకి కూడా సమస్యలను, శిక్షలను అనుభవిస్తూ ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా సాధించాలి అనే తపన, ఆలోచనతో వీరు అనుకున్నది 100% కూడా సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా 100% కూడా సాధించి తీరుతారు. అలానే వీరి జాతకంలో ఉన్నటువంటి ఈ సమయంలో అంటే వీరికి ఈ సమయంలో జాతకరీత్యా మాత్రం చాలా అంటే చాలా ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వీరికి అద్భుతమైనటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి జాతకరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. జాతకంలో నుండి అనేక రకాల దోషాలు కావచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా శుభయోగాలు అధికంగానే ఉన్నాయి. అలానే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో వీరికి విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక అవకాశాలు అంటే ఉద్యోగపరంగా వీరికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగరీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు అనేవి వీరి మనస్సుని ప్రశాంతంగా నిలకడగా లేకుండా చేస్తూ ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున ఏం జరుగుతుంది, ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.